వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం శోభన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈ ఈ మధ్య 2-3 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ప్రకటించారు, ముఖ్యమంత్రి, రైతు భరోసా 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 9 రోజుల్లో రైతులందరికీ వేస్తున్నామని ప్రకటించాడు. దాదాపు వేయడం స్టార్ట్ అయింది అనుకుంటా కూడా. ఈ రైతు భరోసా మొత్తం 9,000 కోట్లు వేయడం వల్ల రైతులకి గతంలో కంటే చాలా ఉపయోగకరంగా ఉందా? రైతులు ఆనందంగా ఉన్నారా? మీ ఉద్దేశం ఏంటి అసలు? ఈ రైతు భరోసా అనేది అంతకుముందు రైతు బంధు పేరు మీద ఉండేది. ఇది పంటల పెట్టుబడి కోసం ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్రైవేట్ రుణాలు దొరకట్లేదు కాబట్టి ప్రభుత్వమే పెట్టుబడిగా రైతాంగానికి రుణాలు ఇవ్వడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు రైతుల్ని రాజు చేస్తాను, ఈ పెట్టుబడి సహాయం అందిస్తానని తను నిన్న రిలీజ్ చేశారు డబ్బులు. 3 ఎకరాల లోపులో ఉన్న వాళ్ళందరికీ వేశారు. 9 రోజుల్లో అందరికీ ఇస్తామనేది అంటా ఉన్నారు. ఇది చెప్పడానికి బాగుంది, కానీ కాంగ్రెస్ పరిపాలన మనం చూసినట్లయితే వాళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది, 1.5 ఇయర్. కానీ వాళ్ళు రైతు భరోసా అనేది మధ్యలో 1 సంవత్సరం మానేశారు. అంటే ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే డబ్బులు లేవనే కారణం చెప్తా ఉన్నారు. పోయిన సంవత్సరం అంటే యాసంగిలో కూడా రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేశారు. ఆ రైతు భరోసా డబ్బులు కూడా 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు వచ్చింది తప్ప మొత్తం రైతాంగానికి ఇవ్వలేదు. అందుకని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇస్తామనేది అన్నారు. దీనికోసం ఒక కమిటీని వేసి కాలయాపన చేసి రైతులందరికీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడుతున్నాయంటే పడట్లేదు. ఎందుకు పడట్లేదు అనే దాని గురించి కనీసం మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా మిగతా డబ్బులు రిలీజ్ చేస్తారా లేదా అనే దాని గురించి కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అందుకనే మేము రైతు సంఘంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేస్తున్న రైతాంగానికంతా రైతు భరోసా డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. కేసీఆర్ హయాంలో ఇది పర్ఫెక్ట్గా జరిగిందా? కేసీఆర్ హయాంలో రైతు భరోసా జరిగింది. అయితే వాళ్ళు ఎట్లిచ్చారు రైతు భరోసా? భూములు ఎవరైతే పట్టాలు అయ్యాయో ఆ పట్టాలున్న భూములన్నిటికీ ఇచ్చారు. అంటే సాగు చెయ్యని వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు అనేటి, రైతు బంధు డబ్బులు అనేటి అందాయి. అందుకనే రాళ్ళు రప్పలున్న భూములకు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ చేసే భూములకు వచ్చినాయి. ఆయన గతంలో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకు సంబంధించిన నిధులు విధానాలు అనేటి సరిగా లేవు. అంటే సాగు చేయని వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్ల ఆయన బదనామైండు. అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అట్లా ఇవ్వకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు బంధు డబ్బులు ఇస్తాననే దాని గురించి తీసుకొచ్చారు. కానీ వీళ్ళు కూడా అందరికీ రైతు భరోసా డబ్బులు అందట్లేదనేది మనకు చూస్తే అర్థమవుతా ఉంది. ఇప్పుడు రైతు భరోసా మీ ఉద్దేశంలో ఎన్ని ఎకరాల భూమున్నా సాగు చేస్తే అన్ని ఎకరాలకు ఇవ్వాలనే? 10 ఎకరాలైనా 20 ఎకరాలైనా సాగు చేసి ఎంతమందికైనా ఎన్ని ఎకరాలున్నా ఇవ్వాలి. ఎన్ని ఎకరాలున్నా సాగు చేసే వాళ్ళకు వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంటు అన్ని జిల్లాలకు వెళ్ళి రైతాంగంతో మాట్లాడారు. ఎన్ని ఎకరాల లోపల వేయాలి ఏంటనే దాని గురించి చర్చించారు. కానీ చర్చించే క్రమంలో ఎన్ని ఎకరాలు వేస్తాం ఏంటనే దాని గురించి గవర్నమెంట్ నుంచి ప్రతిపాదన పెట్టకుండా రైతాంగాన్ని, రైతు సంఘాలని అడిగే ప్రయత్నం చేశారు. కానీ చివరికి వాళ్ళు చేసింది ఏంటి? ఇన్ని ఎకరాల లోపల ఇస్తామనేది మాత్రం ఎక్కడ క్లీన్ చేయలేదు. చివరికి ముఖ్యమంత్రి గారు అదే రకంగా వేసిన కమిటీ, మిగతా వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళంతా చెప్పింది ఏంటి? ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేస్తున్న వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులు వేస్తామని అన్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి అందరికి ఇవ్వలేదనేది అర్థమవుతా ఉంది. మన యాసంగి చూస్తే 5 ఎకరాల లోపులు వేశారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు 5 ఎకరాల లోపులు వేస్తారా మొత్తం వేస్తారా అనే దాని గురించి చూస్తే ఇప్పుడు 9,000 కోట్లు అంటే అందరికీ పడడానికి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఈ కేటాయింపులకు సంబంధించి చూస్తే. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా వరి పండుతుంది. రైతులకున్న కష్టాలు ఎక్కువ వరి మీద ఆధారపడడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వేరే పంటలో పోకుండా? అయితే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేదు.
ఇప్పుడు రాష్ట్రంలో సారవంతమైన భూములున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఏం పండిస్తున్నాము? వరి, మొక్కజొన్న, పత్తి మాత్రమే పండిస్తా ఉన్నాం. ఇప్పుడు మొక్కజొన్న మనం తినము, పత్తి మనం తినము. కానీ మనము పక్క రాష్ట్రం ఇక్కడ మన హైదరాబాద్‌లో ఉండే మార్కెట్‌లను పరిశీలిస్తే కూరగాయలు, అదే రకంగా నూనె గింజలు, కొత్తిమీర, కరివేపాకు గూడా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకనే మేము రైతు సంఘంగా చెప్పేదేంటంటే, ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. గుడ్డెద్దు చేనులో మేసినట్టుగా వ్యవహరించకూడదు. మనం రాష్ట్రంలో కావాల్సిన ప్రజలకు మనం చిన్న కుటుంబాన్ని నడుపుతుంటాం. ఇంట్లో ఏం అవసరం? ఉల్లిపాయలు, మంచి నూనె, కారము, ఉప్పు, అదే రకంగా బియ్యం ఎన్ని అవసరం అనేది ప్రణాళిక యేసుకుంటాం. అలాంటిది మన రాష్ట్రాన్ని పరిపాలించడానికి బాధ్యతలు అప్పగించిన పాలకులకు కనీసం మన రాష్ట్రానికి ఏం అవసరం ఏంటనే దాని గురించి ప్రణాళిక లేకపోవడం చాలా దారుణమైన విషయం. అందుకనే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ ఉండాలనేది మేము చెప్పదలిచాం. అందుకనే ప్రణాళిక ఉంటే మనం కావాల్సిన పంటలన్నిటిని మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాణిజ్య పంటల వైపు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మనకు చూస్తే వరి, అదే రకంగా మొక్కజొన్న, పత్తి వైపు, మిర్చి వైపు వెళ్తా ఉన్నారు. ఎందుకని అటువైపు వెళ్తా ఉన్నారు? ఎందుకంటే మార్కెట్లో ఏ పంటలకు గిరాకీ ఉంటే అటువైపు రైతాంగం వెళ్తూ ఉన్నారు. మనం చూడండి కేరళలో దాదాపు రైతాంగం పండించే అన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించి గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉంది. కొన్ని పంటలకు బోనస్ కూడా ఇస్తూ ఉంది. మన దగ్గర ఇచ్చే బోనస్ కేవలము వరి పంటకు మాత్రమే మనం బోనస్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రకటించింది దాదాపు ఒక 6 పంటలకు మేము బోనస్ ఇస్తామని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ వాళ్ళ ఆచరణకు వచ్చేసరికి కేవలం వరికి మాత్రమే బోనస్ ఇస్తూ ఉన్నారు. వరిలో కూడా దేనికి ఇస్తూ ఉన్నారు? సన్నధాన్యం పండించే వాళ్ళకు మాత్రమే మేము బోనస్ ఇస్తామనేది అంటూ ఉన్నారు. మన రాష్ట్రంలో సన్నధాన్యం కంటే దొడ్డు బియ్యమే ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మిగతా దొడ్డు బియ్యం పండించే రైతులు నష్టపోతున్నారు కదా. అందుకనే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఎవరిని ప్రోత్సహించాలి, ఏ పంటలు పండించడానికి రైతాంగాన్ని ఆకర్షించాలనేటి ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా మన సారవంతమైన నేలల్లో అటువంటి పంటల్ని పండించడానికి అవకాశం ఉంటుందనేది మేము రైతు సంఘంగా చెప్పదలిచాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రధానంగా వరి పండించే రైతులు అప్పుల పాలైపోవడము, గిట్టుబాటు ధర లేకపోవడము, దానివల్ల కూడా అప్పుల పాలైపోవడం, దానివల్ల ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. పత్తి పండించే రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. అయినా అలాగే నీళ్లు కూడా చాలా ఎక్కువ అవసరం అవుద్ది వరికి. అయినా కూడా ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎందుకు వరి వైపు వెళ్తున్నారు? వరి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వరిలో విత్తనాలు చల్లేసి పంట పండించే పరిస్థితి వచ్చేసింది. గతంలో వరి నాటాలి, మళ్ళీ కలుపు తీయాలి, వాటిని కోయాలి, మళ్ళీ నూర్పిడి చేయాలి, ఇంత పని ఉండేది. ఇప్పుడేమో చల్లేయడము, మొలకెత్తిన తర్వాత మిషనరీస్, యంత్రాలు పెట్టి కట్ చేసేయడము, ఒడ్లు వచ్చేస్తున్నాయి. అంటే ఈజీ మెథడ్ వచ్చేసింది. ఇప్పుడు మనకు పత్తిలో ఉన్నంత రిస్క్ పత్తి, అదే రకంగా మొక్కజొన్న, మిగతా మిర్చిలో ఉండే అంత రిస్క్ మనకు వరిలో లేదు. అందుకనే ఈరోజు రైతాంగం అంతా వరి వైపు ఎందుకు వెళ్తున్నారంటే ఈజీ, అంటే కష్టపడే తత్వం అనేది లేదు. మనకు గతంలో ఊళ్ళల్లో చూస్తే ఆడవాళ్ళే నాట్లేసేవాళ్ళు. ఇప్పుడు ఊళ్ళల్లోకి వెళ్తే ఆడవాళ్ళు నాట్లు ఏమి వేయట్లేదు. ఎక్కడనో బీహార్లోనో లేకపోతే బెంగాల్ నుంచో కూలీలు వచ్చి నాట్లేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే కొన్ని చోట్ల నాటేసే దగ్గరైనా, అదే రకంగా యంత్రాలు, పనిముట్లు ఇవన్నీ భారీగా మార్పులు వచ్చినాయి కాబట్టి వరి అనేది ఈజీ పంట. అందుకనే వరి వైపు రైతాంగం వెళ్తూ ఉన్నారు. అయితే మీరు చెప్పినట్టు వరికి ఎక్కువ నీళ్ళు అవసరం. కానీ మన రైతులు ఏదైతే ఈజీ అవుతుందో అటువైపు మల్లుతున్నారు తప్ప దానికి ఎక్కువ నీటి అవసరం ఉంటుందనే ఆలోచన అటువైపు చేయట్లేదు. అందుకనే వరి ఎక్కువ పండించడం వల్ల దేశంలో అత్యధిక వరి పండించేది మనమే. దాదాపు మనం ఇక్కడ సంవత్సరానికి, అంటే ఇక్కడ వానాకాలం, యాసంగి మొత్తం కలుపుకుంటే దాదాపు 140 లక్షల ఎకరాల్లో మనం వరి పంటను వేస్తూ ఉన్నాం. మన దిగుబడి కూడా ఎక్కువగా వస్తూ ఉంది. మనం వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో కూడా మనం ఇక్కడ నుంచి పంపిస్తున్నాం.
కానీ వరి వల్ల ఎక్కువగా నష్టం అనేది జరుగుతూ ఉంది. అందుకనే పంటల మార్పిడి అనేది జరగాలి. పంటల మార్పిడి జరగాలంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఆ రకంగా ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా వరి వైపు నుంచి ఇంకో వైపు డైవర్ట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు గిట్టుబాటు ధర సరిగా లేకపోవడం అనే ప్రాబ్లం ఉంది. ఒకవైపు రైతు భరోసా వేస్తూ పెట్టుబడి ఇస్తున్నాం అని చెప్తుంది ప్రభుత్వం. అయినా రైతు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాడు రైతు. ఈ పెట్టుబడి ఎంతో సంవత్సరానికి 24,000 ఎంతో ఇస్తుంది. పెట్టుబడి ఇచ్చినప్పటికీ నష్టపోతున్నాడు రైతు. అందుకే ఆత్మహత్యలు అయిపోతున్నారు. ఆ పరిస్థితి ఉంది. దీని మీద రైతు సంఘంగా మీరు అసలు ఈ సమస్యకి ఏం పరిష్కారం ఉందనుకుంటున్నారు? అంటే గిట్టుబాటు ధర వస్తే సరిపోతుందా, లేదు ఇంకేమైనా పరిష్కారం ఉందా దీనికి? మనకి అడిగేది ఏంటంటే, ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కనీస మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ప్రకటిస్తుంది. మినిమం సపోర్ట్ ప్రైజ్ మొన్న గవర్నమెంట్ ప్రకటించింది. అది మేము అడిగిన రీతిలో ప్రకటించట్లేదు. మేము అడిగేది ఏంటంటే, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయించాలనేది మేము అంటా ఉన్నాం. కానీ కుటుంబ శ్రమ, దాంతోపాటు భూమికి కౌలు, అదే రకంగా ఈరోజు పెరుగుతున్న యాంత్రీకరణ, వీటన్నిటిని ఖర్చులకు సంబంధించి కనీస మద్దతు ధరల లెక్కింపులలో వీటన్నిటిని పొందుపరచట్లేదు. ఇప్పుడు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ప్రకటిస్తూ ఉంది. ఆ ప్రకటించిన మద్దతు ధరలు మేము అడిగిన రీతిలో లేదు. నరేంద్ర మోడీ గారు దాదాపు 500 సభల్లో 2014లో ఆయన స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మేము అమలు చేస్తామనేది అన్నారు. కానీ ఆ రకమైన 11 సంవత్సరాలు రైతాంగానికి మోసం చేసేలాగానే కనీస మద్దతు ధరలను ప్రకటించడం జరిగింది. అందుకని మేము అనేది ఏంటంటే, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఏదైతే చేసిందో దాని రకంగా ఈ కనీస మద్దతు ధరలను నిర్ణయించాలంటే దీన్ని చట్టబద్ధత చేయాలి, పార్లమెంట్లో చట్టం చేయాలనేది మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకనే ఢిల్లీలో రైతు 3 వ్యతిరేక చట్టాలు దానికోసం జరిగే పోరాటంలో కూడా ఈ అంశాన్ని జోడించి ఆందోళన జరిగింది. వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకనే కనీస మద్దతు ధరలకు సంబంధించి నిర్ణయం అనేది సరిగా ఉండట్లేదు. ఇప్పుడు కనీస మద్దతు ధరలను మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కూడా ఫెయిల్యూర్ అవుతా ఉంది. మార్కెట్లు ఎప్పుడు తెరుస్తుర్రు? పంట రైతు చేతికి వచ్చిన తర్వాత 1 నెల రోజుల తర్వాత తెరుస్తూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు మూసేస్తూ ఉన్నారు? రైతుల చేతుల్లో పంట ఉన్నప్పుడు మూసేస్తూ ఉన్నారు. అందుకని మేము అనేది ఏంటంటే, మార్కెట్లో కూడా కనీస మద్దతు ధరలు అనేటి అమలు కావట్లే. మేము రైతు సంఘాలుగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మార్కెట్లను, కొనుగోలు కేంద్రాలను విజిట్ చేస్తూ ఉంటాం. మార్కెట్లో ఏం చేస్తూ ఉన్నారు? తాలు తరుగు పేరుతోటి రాళ్ళు రప్పులు ఉన్నాయి అనేది ధరలను దిగ్గొస్తూ ఉన్నారు. అందుకనే రైతులు 6 కాలం కష్టపడి పంట పండించి మార్కెట్కు తీసుకొస్తే వాళ్ళు రేట్లను తెగ్గొస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు కనీస మద్దతు ధరలు అనేటి ఇంప్లిమెంట్ కావాలంటే దాన్ని చట్టబద్ధత చేస్తే దాన్ని అమలు కావడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఈ పంటలు పండించే వాటికి ప్రాసెసింగ్ యూనిట్లు అనేటి అవసరం. ఇప్పుడు రైతులు వడ్లు పండిస్తారు. వడ్లను వడ్ల రూపంలో అమ్మితే రైతులకు లాభం రాదు. వాటిని బియ్యంగా చేసి మారిస్తే లాభం వస్తుంది. ఇప్పుడు కందుల్ని మనం పప్పుగా చేసి మారిస్తే లాభం వస్తుంది. అంటే రైతులు 6 కాలం కష్టపడి పండించి మార్కెట్కి అమ్మేసిన తర్వాత మధ్యలో దళారులు ఏం చేస్తున్నారు? రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వాటన్నిటిని పంటలన్నిటిని ప్రాసెస్ చేసి మిల్లింగ్ చేసి అమ్మడం వల్ల వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు లాభాలు గడిస్తూ ఉన్నారు. అందుకనే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, ఇట్లాంటి పంటల వారీగా ఈ పరికరాల్ని అందుబాటులో ఉంచినట్లయితే ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వైపుగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలనేది మేము చెప్పదలిచాం. ఇప్పుడు ఒకవైపు దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా నిరుద్యోగం ఉంది. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళ నిరుద్యోగం ఒకవైపు విపరీతంగా ఉంది. మరొక వైపు రైతులకు ఇక్కడ కూలీలు దొరక్క బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో కూలీలను తీసుకొచ్చే పరిస్థితి. ఎందుకు ఇంత వైరుధ్యం? ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే కరోనా వచ్చిన తర్వాత పట్టణాల నుంచి
మొత్తం ఉద్యోగులంతా గ్రామాల ప్రాంతాల వైపు మళ్ళారు. గ్రామీణ ప్రాంతంలో పెరిగేసరికి అక్కడ ఉపాధి హామీలో కనీస మద్దతు ధరలనేటి అంటే వాళ్ళకు ఉపాధి హామీలో 70 రూపాయలు కనీస వేతనము 75 రూపాయలు 100 రూపాయలు ఇట్లా ఇస్తా ఉన్నారు. అందుకనే రైతులు ఏం చేస్తున్నారు, ఆ ఉపాధి హామీ వైపు వెళ్లకుండా వ్యవసాయం వైపు మళ్ళుతా ఉన్నారు. మన దగ్గర ఉండే రైతులు బీహార్ నుంచో బెంగాల్ నుంచో ఎందుకు వస్తున్నారంటే ఊళ్ళల్లో ఉండే రైతులు అరెకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు అక్కడ పంటలు పండించినప్పుడు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల పట్టణాలకు వలస వచ్చేసి ఇక్కడ ఏదో పనులు పొందుతూ ఉన్నారు. దాంతో ఊళ్ళల్లో వ్యవసాయ కార్మికులు అనే వాళ్ళు లేకుండా పోయారు. అందుకనే మనకు వరి నాటాలన్నా, అదే రకంగా పత్తి తీయాలన్నా, మిర్చి తెంపాలన్నా వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. అక్కడ నుంచి రైతులు అక్కడ నుంచి కూలీలు ఎందుకు వస్తున్నారు ఏంటంటే అక్కడ చాలా తక్కువ ఉంది కూలి. మన తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆ రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉంది. ఆ రాష్ట్రాలు ఏంటంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు, అదే రకంగా తృణమూలు పరిపాలిస్తున్న ప్రాంతాలు. అట్లాంటి ప్రాంతాల్లో చైతన్యం తక్కువ ఉండి వాళ్ళ కనీస మద్దతు ధరలు, అదే రకంగా కనీస వేతనాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు లేకపోవడం వల్ల వాళ్ళంతా ఈరోజు తెలంగాణ వైపు మళ్ళుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ రావడానికి గల కారణం వాటర్ సోర్సు ఒకటి ప్రధానంగా పెరగడం. మన తెలంగాణ ప్రాంతంలో వాటర్ సోర్సు పెద్ద ఎత్తున పెరగడం వల్ల, అదే రకంగా వరి కూడా పెరగడం వల్ల ఇటువైపు కూలీలు సంఖ్య బాగా పెరగడానికి ఇది ఒక కారణం. వాళ్ళు రావడం సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమయ్యారు? ఇక్కడ ఉన్న కూలీలు ఎందుకు పనిచేయటం లేదు? ఇక్కడ కూలీలు కరువు ఎందుకు అంటే ఉద్యోగాలు వేరే, అందరూ వేరే ఉద్యోగాలు చూసుకున్నారా? గ్రామీణ ప్రాంతంలో పేదరికం లేదు ఇక లెక్కన లేదు. ఎందుకంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలస వచ్చారు. పట్టణాల్లో వలస వచ్చి ఇప్పుడు ఈ తాపీ పనులలో, అదే రకంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్లలో, అదే రకంగా హైదరాబాద్లో వాచ్మెన్లుగానో లేకపోతే మిగతా పనులలో వాళ్ళు ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇది అంతకుముందే జరిగింది. ఎందుకంటే గతంలో నీటి లభ్యత రాకముందే కూలోళ్ళంతా పట్టణాలకు చేరిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. సరే, తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితికి వచ్చాక పరిస్థితికి ఏమైనా తేడా ఉందా? ముఖ్యంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల వాటర్ సోర్సెస్ బాగా పెరిగి రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉందా? అంతకుముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఏంటి పరిస్థితి? రాష్ట్రం విడిపోయిన తర్వాత వ్యవసాయంలో ఒక గుణాత్మకమైన మార్పు వచ్చింది. పడావ భూములన్నిటినీ సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నము ఒకటి చేశారు. అది ఎలా జరిగిందంటే చెరువులన్నిట్లలో పూడిక తీయించడము, దాంతోపాటు ఈ పెండింగ్లో ఉండే ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేయడము, దానివల్ల ఈ ప్రాజెక్టులో ఉండే నీళ్లను చెరువులకు తీసుకురావడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సోర్సెస్ అంటే భూగర్భ జలాలు పెరగడానికి ఇది ఉపయోగపడింది. రెండోది ప్రకృతి సంబంధించి కూడా వర్షాలు బాగా పడ్డాయి. ప్రకృతి కూడా సహకరించింది. దీనివల్లనే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో నీటి సోర్సు పెరగడం వల్ల విస్తీర్ణం అనేది పెరగడం జరిగింది. విస్తీర్ణం పెరగడంతో పాటు పంటల ఉత్పత్తి కూడా పెరిగింది. దానివల్లనే వ్యవసాయము మరింత ముందుకెళ్ళడానికి ఇది ఉపయోగం జరిగిందనేది చెప్పుకోవచ్చు. మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మనం మొత్తంగా చూసినట్లయితే 1,20,00,000 ఎకరాల్లో మనం పంటలు పండించేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలంగాణలో 1,34,00,000 ఎకరాల్లో పంటలు పండుతూ ఉన్నాయి. పండడానికి కారణం ఏంటంటే భూగర్భ జలాలు, నీటి సోర్సెస్ పెరగడం వల్లనే ఇది సాధ్యమైంది. అంటే మొత్తం తెలంగాణలో ఒకే రకమైన పరిస్థితి ఉందా ఈ విధంగా? వాటర్ సోర్సెస్ దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ టోటల్ అటు కృష్ణా ఆధారపడి ఇటు గోదావరి రెండు సేమ్ పరిస్థితి ఉందా? వాటర్ సోర్సెస్ డెవలప్ అయినాయా రెండు వైపులా అభివృద్ధి అయినాయి. ఇప్పుడు మనకు గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి చూస్తే ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ చూసినా, అదే రకంగా నల్గొండ జిల్లాలు చూసినా వాటర్ సోర్సు కృష్ణకు సంబంధించి పెరిగింది.
అదే రకంగా గోదావరికి సంబంధించి మనం నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇవి చూసినా వాటర్ సోర్స్ అనేది ఇటువైపు కూడా బాగా పెరిగింది. గతంలో మనకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వలసలు ఈ ప్రాంతం నుంచి బాంబేకి కూడా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ వలసలనేటి తగ్గిపోయినాయి. ఇక్కడ పంట బాగా పండడం వల్ల ఊళ్ళల్లో గతంలో ప్రతిరోజు వందలాది బస్సులు వెళ్ళేయి. ఇప్పుడు అటువంటి సోర్స్ అనేది ఈ ప్రాంతంలో లేదు. ఎందుకంటే వ్యవసాయం అనేది ఇక్కడ ఉపాధి దొరకడం వల్ల కార్మికులు తగ్గిపోయిన పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చాక రైతాంగ పరిస్థితి అంతగా అభివృద్ధి చెందినట్టయితే నిజంగానే కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు మరి? కేసీఆర్ ఒకటి అహంకార పాలన. ఆయన మాట్లాడే తీరు, అదే రకంగా ఆయన వ్యవహరించిన మాట శైలి ఇవన్నీ చూసినప్పుడు ఫామ్ హౌస్ నుంచే నడిపేవాడు. అంటే ఒక సాధారణమైన వ్యక్తి ఆయన్ని కలుసుకునే సిచ్యువేషన్ అనేది లేదు. దాంతోటి ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత అనేది చోటు చేసుకుంది. రెండోది ఆయన ఇక్కడ డెవలప్ చేయడానికి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నిధులు తీసుకొచ్చారు. కానీ ఆ నిధులన్నిటినీ కింది స్థాయిలో పంపింగ్ చేసే క్రమంలో మిడిల్ క్లాస్ అంటే గ్రామీణ మధ్యతరగతి వర్గం అనేది బాగా అభివృద్ధి అయింది. అభివృద్ధి అవడంతో ఒకేసారి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు ఇవన్నీ ఏకతాటిగా గెలవడంతో ఒక రకంగా ఒక మొనోపలి లాగా తన ఆలోచనలు ఇవన్నీ పెరగడంతో ఒక అహంకారం పెరిగిపోయింది. దాంతో ప్రజలకు ఆయనకు మధ్య ఉన్న కనెక్షన్ అనేది తెగిపోవడం వల్ల ఈయనని ఎట్లయినా గద్దె దించాలనే ఒక వాతావరణం కలిగింది. దాంతో ఆ ప్రభుత్వాన్ని కాదని ఆల్టర్నేటివ్ ఎవరన్నప్పుడు కాంగ్రెస్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి 1.5 year ఎలా ఉంది? పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పరిపాలన అంతకు బాగలేదనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు అనేకమైన వాగ్దానాలు చేశారు. ఒకటి, వ్యవసాయంలో కౌలు రైతుల్ని గుర్తిస్తామన్నారు. వాళ్ళు వచ్చి కౌలు రైతుల్ని కనీసం వాళ్ళని గుర్తించట్లేదు. కౌలు రైతులకు సంబంధించి ఏ ఒక్క పథకం అమలు కావట్లేదు. మన రైతుల ఆత్మహత్యల్లో మన ఏటా రైతుల ఆత్మహత్యలు మన తెలంగాణ రాష్ట్రంలో 660 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అందులో కౌలు రైతులు ఎక్కువ మంది. కానీ కౌలు రైతులకు సంబంధించి రైతు భరోసా అందట్లేదు, అదే రకంగా బోనస్ కూడా అందట్లేదు, అదే రకంగా బీమా కూడా అందట్లేదు. మరి అలాంటప్పుడు కౌలు రైతులకు సంబంధించి వాళ్ళు చెప్పిన వాగ్దానం నెరవేరట్లేదుగా. రెండోది బోనస్, వాళ్ళు బోనస్ అన్నారు. బోనస్ కూడా కేవలం వరి పంటకు మాత్రమే బోనస్ ఇస్తూ ఉన్నారు, మిగతా పంటలకు బోనస్ అందించట్లేదు. దాంతోపాటు వాళ్ళు మేజర్గా చెప్పింది ఏంటి, రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారు. 2 లక్షల రూపాయలు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారు. ఎంతమంది రుణాలు మాఫీ చేశారు? వాళ్ళ క్యాబినెట్ సబ్ కమిటీ దాదాపు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేయాలంటే 30,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి అనేది వాళ్ళు గుర్తించారు. కానీ వాళ్ళు రుణమాఫీ చేసింది కేవలం 21 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశారు. అంటే 2 లక్షలకు లోపులు ఉన్న వాళ్ళందరూ కాలే. అంటే 2 లక్షలకు పైన వడ్డీకి ఇవన్నీ కలిగిన వాళ్ళు చాలామందికి ఈరోజు మాఫీ అయిన పరిస్థితి లేదు. అందుకనే రైతాంగంలో అనేది వ్యతిరేకత అనేది ఉంది, అసంతృప్తి అనేది ఉంది. ఇప్పటికే మనం ప్రాంతాల్లో చూసినట్లయితే ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడం కోసం ఒక ప్రపోజల్ జరుగుతుంది. మొన్న మనం గద్వాల్లో చూసినట్లయితే ఒక్క రెడ్డి నిర్ణయమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. మరి ఆ పాలసీని దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటనే దాని గురించి అంగీకరించాలి కదా. ఇప్పుడు ఇక్కడ మోటార్లన్నిటికీ మీటర్లు పెట్టాలనేది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. మన ఆంధ్రలో అమలు చేశారు, మన తెలంగాణలో అమలు చేయలేదు. కేసీఆర్ ఇక్కడ అమలు చేయలేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ తనకి ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చే వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలన్నా లేదా అనేది ప్రజాభిప్రాయ సేకరణ చేసి అమలు చేసే ఆలోచన చేయాలి. అట్లా చేయకుండా తనకు తోచినట్టు చేసినట్లయితే ప్రజల్లో వ్యతిరేకత పెరిగి
అబాసుపాలే అయ్యే అవకాశం ఉంటుంది, ప్రజలకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజల ఆమోదంతో తీసుకుంటే అది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనేది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలను, బీజేపీ తీసుకునే నిర్ణయాలను, మోడీ అమిత్ షా తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించి నిలబడే ధైర్యం రేవంత్ రెడ్డిలో ఉందని మీరు అనుకుంటున్నారా? కొన్ని పరిస్థితులకు సంబంధించి చూస్తే అంత నిలబడేటట్లు లేదు. ఎందుకంటే ఎట్లా అడ్జస్ట్మెంట్ అయ్యి ముందుకెళ్దామనే ఆలోచనలు చేస్తారు తప్ప దాన్ని కట్టర్గా దాన్ని నివారించాలనే ఆలోచన లేదు. మనం 2-3 ఉదాహరణలు చూసినట్లయితే మనకు అర్థం అవుతా ఉంది. ఇప్పుడు మార్కెట్లకు సంబంధించి మొత్తం ప్రైవేటీకరణ చేయాలనేది ఒక యాక్ట్ను కేంద్ర గవర్నమెంట్ తీసుకొస్తా ఉంటే దాని మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాట్లాడట్లేదు. మనకు ఆపరేషన్ కగార్ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టులందరినీ చంపుతానని ఇవన్నీ చేస్తా ఉంటే దీని మీద కనీసం అసెంబ్లీలో మాట్లాడి ఒక తీర్మానం చేయడానికి కూడా ఒక నిర్ణయం చేయట్లేదు. అందుకనే కొన్ని నిర్ణయాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీజేపీ అనుసరించే విధానాల్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఇవి కనిపిస్తాం. అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీయే అలా ఉందనే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆ విధమైన విధానాలు అవలంబిస్తున్నాడని మీ ఉద్దేశం ఏంటి? పార్టీయే అలా బీజేపీకి మద్దతుగా ఉందని? అట్లా లేదనేది అంటే ఏదైనా అంశం వచ్చినప్పుడు, ప్రజల ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు పార్టీగా మాట్లాడి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళే ఆలోచనలు చేయాలి. కానీ ఆ విధంగా వ్యవహరించట్లేదు. అందుకనే ఇందులో పార్టీ అనే దాని గురించి చూసినప్పుడు పార్టీ కీలకం. పార్టీ ఒక నిర్ణయం చేసి ముందుకు తీసుకెళ్తే అది అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పార్టీ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ఆచరించాలి, అమలు చేయాలి, ముందుకెళ్ళాలి. అలా చూసినప్పుడు పార్టీ కూడా అటువంటి స్టాండ్ తీసుకోవట్లేదు కదా. మాట్లాడేటప్పుడు ప్రకటనలకు, ప్రెస్ మీట్లకు ఇచ్చేటప్పుడు ప్రకటనలు ఉంటున్నాయి తప్ప ఆచరణకు వచ్చేసరికి ఆ విధమైన నిర్ణయాలు ఉండట్లేదు అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో జరిగిన లగచర్ల ఫార్మా కంపెనీకి సంబంధించి రైతులు తిరగబడ్డారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, జైళ్ళ పాలయ్యారు వాళ్ళు. ఇప్పుడు పెద్దదన్వాడ ఇథనాల్ కంపెనీ, అట్లా నిర్మల్లో, రామన్నపేటలో అనేక చోట్ల ఇథనాల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, అనేక కంపెనీల కోసం భూములు లాక్కుంటున్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా అరెస్టులు చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. ఒకవైపు వాటిని వెనక్కి తీసుకుంటున్నాం నిర్ణయాలు అని చెప్తూనే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఈ పెద్దదన్వాడలో మా జర్నలిస్టు మిత్రుడి మీద కూడా కేసు పెట్టారు, జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ మీద కేసు పెట్టారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమైనా వాళ్ళకి మద్దతుగా ఏమైనా అక్కడ ఉన్నారా? దన్వాడలో పోరాటంలో మీరేమైనా ఉన్నారా? ఉన్నాం. అక్కడ మనకు నిర్మల్ జిల్లా అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ అప్పుడైనా, అదే రకంగా గద్వాలకు సంబంధించి అయినా, నారాయణపేటకు సంబంధించి అయినా అటువంటి పోరాటాల్లో మేమున్నాము. లగచర్లలో కూడా మేము ప్రత్యక్షంగా ఆ పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము తన అభివృద్ధిని ఎవరు వ్యతిరేకించరు, కానీ ఆ అభివృద్ధి చేసే కార్యాచరణకు సంబంధించి ప్రజలను ఎవరించి మద్దతులు కూడగట్టడంలో కాంగ్రెస్ విఫలమవుతుందనేది నేను చెప్పదలుచుకుంది. అందుకనే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలను, వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ఇది డెవలప్మెంట్ చేయదలిచామనేది చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రజలు స్వీకరిస్తారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతోటి వివిధ మండలాల్లో భూములు సేకరణ చేసింది. మరి వాళ్ళు ప్రజలందరినీ, రైతాంగాన్ని ఒప్పించి చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఆ స్టాండ్ తీసుకొని ముందుకెళ్ళట్లేదు? కాబట్టి రైతాంగాన్ని, ప్రజల్ని ఒప్పించి చేయగలిగితే ఖచ్చితంగా ఈ సమస్యల్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందుకనే ప్రజలు ఏ పోరాటంలో పాల్గొన్నా వాటిని మేము సపోర్ట్ చేస్తాం, అందులో భాగస్వామ్యం అవుతాం, అందులో పాల్గొంటాం, ముందుకెళ్తాం. కేసీఆర్ 10 ఏళ్ల పాలన, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చాలా నిరంకుశంగా సాగిందని, కనీసం నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా ఇందిరా పార్కు తీసేస్తామన్నాడు. సో కోర్టుకు పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది. ప్రజాస్వామిక హక్కులు లేవు, నిరసన సభ కూడా పెట్టుకొనివ్వలేదు, ఎక్కడ ఒక ఊరేగింపు లేదు, ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేశాడు. అనేక దళితుల మీద, సిరిసిల్ల దళితులు కావచ్చు, అనేక రకాలుగా ఖమ్మంలో రైతులను అరెస్ట్ చేయడం కావచ్చు. దానివల్ల అంత దుర్మార్గమైన పాలన వల్లనే
కాంగ్రెస్ని తీసుకొచ్చారు ప్రజలు. ఇప్పుడు 1.5 ఇయర్లోనే కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకత ఉన్నారు. ఒకటి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని. 2, ఇప్పుడు ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు లగచర్ల, ధన్వాడ లాంటి చోట్ల రైతులకు వ్యతిరేకంగా చేస్తున్నారు. మరొక వైపు వామపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ బలపడి వచ్చే ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా మీరేమైనా? లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతము చైతన్యవంతమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ముందుకెళ్ళడం కోసం ఆలోచనలు చేస్తూ ఉంది. కానీ వాళ్ళు విధానాలు, వాళ్ళ ఆచరణ చూసినట్లయితే కేంద్రంలో బీజేపీ పార్టీ ఏదైతే చెప్పిందో అది అమలు చేయట్లేదనేది మనకు అర్థమవుతా ఉంది. అందుకనే ప్రజలేమీ అంత ఈజీ కాదు. బీజేపీ పార్టీ ఏం చెప్పింది? ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రతి ఒక్క అకౌంట్లో మహిళలకు జీరో అకౌంట్ తీస్తే 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తానన్నది. 15 లక్షల రూపాయలు ఏ ఒక్కరికి వేయలేదు. అదే రకంగా నల్లధనాన్ని బయటికి తీసుకొస్తానన్నారు, అది తీసుకురాలేదు. అందుకనే మనం చూసినట్లయితే ఈరోజు మతం పేరుతోటి ప్రజల్ని రెచ్చగొట్టి ఎట్లా పబ్బం గడుపుకోవాలనే దాని గురించి ఆలోచన చేస్తుంది తప్ప దేశంలో బీజేపీ ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం ఏ ఒక్క కార్యాచరణ చేయట్లేదు. అందుకనే బీజేపీ పెరుగుతుంది ఈ ప్రాంతంలో అనేది అనుకోవడం అసంభవం. కొంత పెరగొచ్చు. మనం చూస్తే గతంలో అసెంబ్లీతో చూసినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంత ఓటింగ్ శాతంలో బలపడింది, కానీ మళ్ళీ జరిగిన ఎలక్షన్స్లో తగ్గిపోయింది. అందుకనే ఓటింగ్లో కొంత పెరిగినంత మాత్రాన అది బలపడుతుందనేది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా ఐక్యంగా ఉన్నారు, ఇక్కడ చాలా చైతన్యవంతంగా ఉన్నారు. బీజేపీ ఏమన్నా ఆల్టర్నేటివ్గా ఏమన్నా దేశంలో చూపించగలిగితే ఖచ్చితంగా బీజేపీ వైపు వెళ్తారు. కానీ బీజేపీకి ఆల్టర్నేటివ్ ఎజెండా లేదు కదా. అందుకనే బీజేపీ వైపు మళ్ళడానికి తెలంగాణ ప్రాంతంలో ప్రజలు అంతగా సిద్ధంగా లేదనేది నాకున్న అభిప్రాయం. అందుకనే ఇక్కడ వామపక్షాలు బలహీనంగా ఉన్నమాట నిజం. కానీ ఈ మధ్య కాలంలో వామపక్షాలు బలపడడం కోసం ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ లౌకిక పార్టీలు కాంగ్రెస్ బలపడడం కోసం తన కార్యాచరణని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆలోచన చేస్తూ ఉంది. అదే రకంగా మిగతా రాష్ట్రాల్లో చూసినట్లయితే కాంగ్రెస్ కొంచెం మెరుగ్గా మిగతా రాష్ట్రాల కంటే కొంచెం మెరుగ్గా ఇక్కడ రైతు బంధు, అదే రైతు భరోసా, ఇక్కడ మహిళలకు సంబంధించి ఉచితం బస్ పాసు ఇట్లాంటి కొన్ని పథకాలు అమలు చేస్తూ ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో బీజేపీ బలపడడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి బీజేపీ ఎదుగుదల అనేది కాంగ్రెస్ తీసుకునే టాక్టికల్ లైన్ బట్టి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ అనేది వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది. ఇక్కడ బీజేపీ బలపడడం కోసం ఇక్కడ బీఆర్ఎస్ని బీజేపీ ఉపయోగించుకుంటుంది. బీజేపీ బలపడుతుందంటే బీఆర్ఎస్ ఓటింగ్ వల్లనే బలపడుతుందనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి బీజేపీ సొంత బలం ఏమీ లేదు, అక్కడిక్కడ సమీకరణలు చేసి బలపడడం కోసం చేస్తుంది తప్ప తన అభివృద్ధి నమూనాను ఉపయోగించి చేస్తుంది లేదనేది నాకు నా అభిప్రాయం. అభివృద్ధి నమూనా ఏమి లేదు, అది చాలా క్లియర్గా చెప్తుంది. దాని మత ఎజెండా, కార్పొరేట్ ఎజెండా, ఆ 2 ఎజెండాలతో అది ముందుకు పోతూ 2014 ఎన్నికలు అదే ఎజెండాతో పోయింది, తర్వాత ఎన్నికలు, తర్వాత 3వ ఎన్నికలు కూడా అదే ఎజెండాతో పోయింది. అయినా ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు. అది ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, అయినా ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుంచి 8 సీట్లు, అది ఎక్కడ గెలిచారు? బలమైన కమ్యూనిస్టు ఉద్యమాలు ఉన్న ఉత్తర తెలంగాణలో, నక్సలైట్ ఉద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు ఉన్న ఉత్తర తెలంగాణలో 8 సీట్లు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కదా, ఎంపీ సీట్లు గెలిచారు. అది దేనికి సూచన? ఇది మతం అనేది మత్తుమందు లాంటిది. అది మనకు ఎక్కిన తర్వాతనే దాని మత్తు అనేది అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజలకు ఆల్టర్నేటివ్ ఎవరన్నప్పుడు ఉత్తర తెలంగాణలో బీజేపీ వైపు చూడగలిగారు. ఇక్కడ కాంగ్రెస్ విఫలం కూడా ఉంది. కాంగ్రెస్లో కొంతమంది కూడా బీజేపీని సపోర్ట్ చేయడము, అదే రకంగా బీఆర్ఎస్లో వాళ్ళు సపోర్ట్ చేయడం రాలే, పూర్తిగా వాళ్ళకు సరెండర్ అయిపోయారు. దానివల్లనే బీజేపీ గెలవగలిగింది తప్ప మరొకటి కాదు. అయితే బీజేపీ బలపడడం అంటే మన ప్రజలను
ప్రజా అభివృద్ధిని మనం ద్రోహం చేసుకున్నట్టే. కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఆల్టర్నేటివ్ మనం వాటిని ఎతుక్కునే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందనేది నాకున్న అభిప్రాయం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో గద్దర్ పురస్కారాలు ఇచ్చింది. అందులో చరిత్రను పూర్తిగా వక్రీకరించిన రజాకర్ అనే సినిమాకు కూడా అవార్డు ఇచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ భావజాలంతో, కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఎలా పోతున్నాడో లేదో మనకు తెలియదు, కానీ కింది స్థాయి కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ భావజాలంతో నడుస్తున్నారని అనుమానాలు రావట్లే? ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ తన రాజకీయ విధానము, సైద్ధాంతిక అవగాహనకు సంబంధించి ప్రతి ఆచరించేటప్పుడు చూపించగలగాలి. మనకు అది గద్దర్ అవార్డులో స్పష్టంగా కనిపించింది. ఒక రజాకార్ సినిమాలో మత ఉన్మాదాన్ని, మత ప్రమేయాన్ని, ఎప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో మనం మతాన్ని చూడం. అందులో హిందువులు పాల్గొన్నారు, ముస్లింలు పాల్గొన్నారు, అందరూ పాల్గొన్నారు. అట్లాంటి పోరాటాన్ని ఒక మతం రంగును పులిమేటట్లు ఉన్న సినిమాకు ఒక అవార్డు ఇవ్వడం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని సడలించుకున్నట్టు కనిపిస్తూ ఉంది మీరు చెప్పినట్టు. కాబట్టి కాంగ్రెస్ తన రాజకీయ వైఖరిని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందనేది భావించవచ్చు. థ్యాంక్ యూ శోభన్ గారు, చాలా విషయాలు వివరంగా మా ప్రేక్షకులకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.